మనం ఎంతో నేర్చుకుంటున్నాం. మనం సరిగ్గా లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే కదా అది. అందుకే మనం ఇంకా సరిగ్గా ప్రవర్తించకపోతే గురువుకే అవమానం. నేను పత్రిగారి పరిచయం అయిన దగ్గర నుంచి ఎప్పుడు అనుకునేదాన్ని, పత్రిగారికి అవమానం జరిగినట్టు నేను ఎప్పుడు ప్రవర్తించకూడదు, అహంకారం ఉండకూడదు. ఎంత ఎదుగుతున్నా నాకు ఇంకా ఆత్మదర్శనం కాలేదు కాబట్టి నేను ఎదగాల్సింది ఉంది. నా బాకీ ఉంది, బాకీ లేని జీవితం కాదు ఇది. మరి ఇలా ఎదగాలి. ఆ గురువు మీద భక్తి ఉంటే, ప్రేమ ఉంటే, జ్ఞానం మీద, భగవంతుడి మీద శ్రద్ధ ఉంటే, నీకు వినయము విధేయత గురువు మీద ఉంటే, ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా గురువుని అనుసరిస్తాం. మీరు గమనించండి, రాఘరావు గారి స్పీచ్లో పత్రిగారి పదం రాకుండా ఆయన క్లాస్ చెప్పడం మీరు గమనిస్తే తెలుస్తుంది. ప్రతి స్పీచ్ లోని 10 నిమిషాలకు ఒకసారి పత్రిగారు ఎట్లాగానే గుర్తు చేసుకుంటారు. ఎందుకు గురువుని గుర్తు చేసుకోవడం అంటే, మనం కూడా ఆయనలా ఉండి ఆయనలాగా ఎదగాలి అని మనకి గుర్తు చేసుకోవడం. గురువు ఇట్లా చెప్పాడు అంటే అలా ఆయన ఆచరించి మనకి చెప్పాడు కాబట్టి ఆయన వెనకాతల ఎంతో లక్షల మంది పత్రిగారు వెనకాతల పడ్డారు.